ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనం. ఓపికతో పరిగెత్తుదము, కుమారులు క్రమశిక్షణ. అందువలన మన పక్షాన కూడా ఇందరు సాక్షులు ఉన్నారు కనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొని ఉన్న పాపాన్ని వదిలించుకుందాం. మనం పరిగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరిగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించిన వాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగజేయేవాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువ భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాన్ని ఆయన లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చుని ఉన్నాడు. పాపాత్ములు తన పట్ల కనబరిచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు. మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం ఇంతవరకు కలగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మర్చిపోయారు. నా కుమారుడా, ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చేయకు. నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు. ఎందుకంటే ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేగాక తన కుమారునిగా అంగీకరించి ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు. కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకుంటాడు. తండ్రి నుంచి శిక్షణ పొందని కుమారుడు ఎవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్నమాట. ప్రతి ఒక్కడు క్రమశిక్షణ పొందుతాడు. మన తల్లిదండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి ఇంకెంత గౌరవం ఇవ్వాలో ఆలోచించండి. మన తండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్ది కాలం పాటు మనకు క్రమశిక్షణనిచ్చారు. కానీ దేవుడు మన మంచి కోసం ఆయన పవిత్రతతో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చారు.